హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ పచ్చడి చేస్తున్నాను. వంకాయ పచ్చడి చేస్తున్నాను. చూడండి, దానికి కావాల్సినవి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, చింతపండు, వంకాయ, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, చిన్న ఉల్లిపాయ, ఇంకా దీనిలో కావాల్సినవి ధనియాలు, లవంగాలు, 2 ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు. ఇప్పుడైతే టమాటా, వంకాయ అవన్నీ కట్ చేసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. స్టవ్ మీద గిన్నె పెట్టేసి మసాలాలు వేయించుకుంటున్నాను. అవ్వగానే మళ్ళీ నూనె పోసి వంకాయ, టమాటా వేయించుకొని, పచ్చిమిర్చి వేయించుకొని అది కూడా నూరుకోవాలి. అందుకని ఇప్పుడైతే గిన్నె పెట్టేస్తున్నాను. ఆయిల్ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చిన్న ఉల్లిపాయ అన్నీ వేసేసుకొని అన్నీ ఫ్రై చేసేసుకుంటాం. ఇవి అయితే వేగిపోయినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇవి తీసేసుకుంటా. ఇప్పుడు వంకాయ, అది టమాటా ఇవి వేయించేసుకుంటాను. వంకాయ కూడా వేగిపోతుంది కదా, ఇప్పుడు కొంచెం ఆగి టమాటా వేసేస్తా. ఉప్పు ఎందుకు వేసానంటే అది వంకాయ చేదు పట్టకుండా, అంటే కట్ చేసి పెట్టుకున్న ఒక 5-10 మినిట్స్ దాకా ఉండింది కదా, అది చేదు పట్టద్దు కదా, అందుకని. ఇప్పుడు వంకాయ అయితే మగ్గిపోయింది కదా, టమాటాలు వేసేస్తాయి. ఇప్పుడు మొత్తం దగ్గరికి అయిపోయింది కదా, టమాటాలు వేసేస్తున్నాం. ఇది కూడా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇది తీసేస్తాను. మిక్సీలో వేసుకొని పచ్చడి నూరేసుకుంటా. మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటా. చింతపండు, నూనె వేసి పోపు వేసేసుకుంటున్నాను. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది నేను చిన్న తొట్టిలో పెంచుకుంటున్నాను, దాందే అది ఫ్రెష్గా. ఇప్పుడైతే పసుపు వేసేసుకుంటా. నేను చిన్న చిన్న మొక్కలు ఎందుకు పెట్టుకుంటా అంటే నాకు ఇట్లా అవసరం వస్తాయి అని చెప్పి, ఇమ్మీడియట్గా అవసరం ఉంటాయి కదా. ఇప్పుడు చట్నీ వేసేసి అయిపోయింది. చూడండి, ధనియాల పౌడర్ ఉంది కదా, నేను ఫస్ట్ చేశాను. ఆ ధనియాల పౌడర్ ఇప్పుడు వేసాను అన్నమాట. ఇప్పుడు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు చూడండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చెప్పండి నాకు, ఎందుకంటే వంకాయ పచ్చడి బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ప్లీజ్.